ప్రపంచ పెద్దన్న అమెరికాకి బాధేసింది. ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ గారు బాధపడుతున్నారు. మనసు పాడైపోయింది. రఫా అనేటువంటి ప్రాంతంలో లక్షలాది మంది ప్రజలు ఉండగా అక్కడ యుద్ధం చేయడం అంటే అక్కడ ప్రజల ప్రాణాలకి భంగకరం, బాధాకరం. కాబట్టి అలాంటిది వద్దని బైడెన్ సూచించినా కూడా ఇజ్రాయెల్ చేయడం మాకు ఆమోదయోగ్యం కాదు అంటూ తక్షణం అక్కడి నుంచి వదిలిపెట్టేయాలంటూ ఇజ్రాయెల్కి అమెరికా మరొకసారి సూచించింది లేదా హెచ్చరించింది. యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ రిపోర్టెడ్లీ థ్రెటన్డ్ ఇజ్రాయెల్ విత్ పాజింగ్ మోర్ వెపన్స్ షిప్మెంట్స్ ఇన్ ద IDF స్మాషెస్ ఇన్ టు రఫా. ఇఫ్ ఇజ్రాయెల్ గోస్ ఇన్ టు రఫా ఇన్ ఏ బిగ్ వే, the US will make other decisions about the kind of support that we are providing Israel. We hope it does not come to that. We hope that Israel won't do that. John Kirby, వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ స్పోక్స్ పర్సన్ సెడ్. ఇది అమెరికా చాలా క్లియర్గా చెప్తోంది, రఫాలో ఎంట్రన్స్ ఆపేయమని, వెనక్కి తగ్గమని చెప్తున్నాం. అది కొనసాగితే మేము వాళ్ళకి ఇచ్చే ఆయుధాల గురించి పునరాలోచిస్తాం, వాళ్ళకి ఇచ్చే సాయాన్ని గురించి పునరాలోచిస్తాం, వాళ్ళతో ఉన్నటువంటి ఒప్పందాల గురించి పునరాలోచిస్తాం అని హెచ్చరికలు జారీ చేస్తుంది అమెరికా. తుది హెచ్చరికలు అని చెప్తోంది.